మేము చేసిన యాక్షన్స్ అన్ని ఇప్పటికీ దాదాపు మోర్ దెన్ 600 పైన ఆపరేషన్స్ చేసాం. 2400 దాదాపు 2400 దాకా ఏది ఎకరాలు చెరువుల భూములు కానీ ప్రభుత్వ భూములు కానీ తీసుకొచ్చాం. దాదాపు 1,10,000 కోట్ల పైన భూములు వెనక్కి తీసుకొచ్చాం. ఇదంతా రాష్ట్ర ఎవరి సంపద? ఇది మనందరి సంపద, ప్రజల సంపద, ఇది సమాజ సంపద అన్నమాట. ఇట్ ఇస్ పబ్లిక్ ప్రాపర్టీ అండ్ కమ్యూనిటీ అసెట్. సో దీన్ని తీసుకొచ్చే క్రమంలో ఎవరి నుంచి తీసుకొచ్చాం? ఇలాగ అంటున్నారు క్యాస్ట్, మన ప్రకాష్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ద క్యాస్ట్ ఆర్ ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ద రిలీజియన్ మీరు యాక్ట్ చేయాలి 100%. దీంట్లో తీసుకొచ్చిందంతా కూడా చూస్తే కనుక దాదాపు 80-90%, 80-85% దాకా చూస్తే కనుక ఇట్ ఈస్ ఫ్రమ్ ద అగ్ర కులాల నుంచే ఉన్నాయన్నమాట. అగ్ర కులాల నుంచే తీసుకొచ్చాం. తీసుకొచ్చిన దాంట్లో కూడా అందరూ కాదు, మన దాంట్లో అందరూ కాదు. కొంతమంది ఎవరైతే కనుక ఇటువంటి ఆలోచన ధోరణి ఉన్నారు, అంటే ఎటువంటి ఆలోచన ధోరణి ఉన్నారు, ఇది చెరువులు చెరపడదాం, ప్రభుత్వాలను చెరపడదాం, పార్కులు చెరపడదాం. ఇక్కడికి వచ్చారు ఎవరు పెద్దలు, ఇక్కడికి వచ్చి చెప్తున్నారు పక్క సర్వే నెంబర్ అమీర్పూర్ వేసి మా దాంట్లోకి వస్తున్నారు. ఇవన్నీ ఏంటి? వాట్ ఇస్ దిస్? మనం ఒక నాగరిక సమాజంలో ఉన్నాం లేదా? సో ఒక నాగరిక సమాజంలో ఉంటే కనుక అది రూల్ ఆఫ్ లా అనేది ఉండాలి. రూల్ ఆఫ్ లా అంటే ఏంటి? ఇప్పుడు ఇది ఏంటంటే అందరికీ చట్టం ఒకటే ఉండాలి, న్యాయం జరగాలి. అండ్ పక్కన నీకు ఒక ప్లాట్ కొనుక్కుంటే కనుక ఈ ప్లాట్ వచ్చేసి రేపు ప్రతిరోజు వెళ్ళి చూసుకునేది ఏంటి? నెల వెళ్ళి ప్లాట్ చూసుకునేది ఏంటి? ఎక్కడ ఉండదు, ఏ దేశంలో ఉండదు, మన దగ్గర ఉండదు. నా ప్లాట్ ఉందా లేదా, లేదా ఇంకోటి ఎవడో వచ్చి దాన్ని ఆక్రమించాడా లేదా, ఏంటి ఈ ఇన్సెక్యూరిటీ ఏంటి? ఉండదు. ఇవన్నీ దేని కరెక్షన్ కోసం అని చెప్పి ప్రభుత్వం ఒక సంస్థ, హైదరాబాద్ లాంటి సంస్థ చాలా పవర్స్ ఇచ్చి ఆపరేషన్ ఫ్రీడమ్ కూడా చాలా మంది దాకా ఎక్స్ప్రెస్ చేస్తున్నారు. ఏది మీకు లేదు, ఆపరేషన్ ఫ్రీడమ్ లేదు, బయాస్ లేదు అనేటువంటిది కూడా ఉన్నది. న్యాచురల్ ఏది బయట వచ్చే టాకే, బయట జరిగేది సోషల్ మీడియాలో వచ్చేది కానీ ఎవరికి వాళ్ళు వాళ్ళ రంగులతో మాట్లాడుకుంటారు అన్నమాట. ఒక కలర్డ్ గ్లాసెస్ తోటి హైదరాబాద్ చూస్తుంటారు. ఎవరికి వాళ్ళు సోషల్ మీడియాలో వచ్చేదాన్ని తీసుకునే వాళ్ళు ఉంటారు. కొంతమంది ఏంటంటే దాన్ని ఇదే నిజం కావాలనుకుంటారు. సోషల్ మీడియాలో అన్ని కరెక్ట్ కాదు, అలానే అన్ని రాంగ్ కాదు. సో దీన్ని కూడా మనం ఏంటంటే ఒక వ్యవస్థ, నేను 100% హైదరాబాద్ చేస్తున్నారు కూడా మేము ఆ ప్రగతిలో కూడా ఉన్నాం. బట్ ఇట్ హాస్ మేడ్ ఎ వెరీ గుడ్ బిగినింగ్. సో వీఆర్ మేకింగ్ స్టెప్ బై స్టెప్ వెళ్దాం. ఇప్పుడు ఒక 80%, 70%, 85%, నెక్స్ట్ లేటెస్ట్ ట్రెండ్ 100%. అన్ని మొదటిసారి ఇప్పుడు డ్రంక్ అండ్ డ్రైవింగ్ స్టార్ట్ చేయగానే మొదలెడితే కనుక పోలీసులు మేము చూసాము, పడుతుంటే కనుక ఒకటి మిస్ అయ్యి వెళ్ళిపోయిన వాడిని చూపించి తక్కిన వాళ్ళు అంటారు వాడిని వదిలేసాం, వాడు ఎందుకు వెళ్ళిపోయాడు, పక్కన నుంచి వెళ్ళిపోయాడు, అది పొరపాటు అయిందో లేదా ఏదో అయిపోయింది. సో అంటే అనేది మనం తప్పు జరిగిందని ఒకదాన్ని దీన్ని చూపించి మీరు ఎలా ఇందాక అంటున్నారు. మేము చాలాసార్లు ప్రకాష్ రెడ్డి గారు నేను చాలా కంప్లైంట్స్ ఇచ్చాము, ఇచ్చిన తర్వాత యాక్షన్ చేయలేదంటే 30,000 కంప్లైంట్స్ ఉన్నాయంటే అది కాదు 50 మంది ఉంటాం. 50 మంది ఉంది అంటే మనం చూస్తే కనుక నేను ఇప్పుడు వరంగల్ నుంచి కూడా వరంగల్లో నేను కమిషనర్ ఉన్నప్పుడు అక్కడ చూసి అంటే అసలు బాధ అనిపించేది. వరంగల్ కానీ ఖమ్మంలో కానీ నేను చేసిన ప్రతి చోట నాకు ఏంటంటే నేను ఎక్కువ ఫస్ట్ నక్సలైట్ ఏది ప్రాబల్యం ప్రాంతాలు పనిచేసింది. సో హౌ ద స్టేట్ ఎలా పనిచేస్తుంది, ప్రజలకు ఎలాంటి సమస్యలు ఉంటాయి, ఎలా అంటే నక్సలిజం ఆవిర్భావానికి కారణాలు ఏంటి, ఇట్లాంటి కూడా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేసాం. సమాజాన్ని అర్థం చేసుకోవడం చూసాం అన్నమాట. చూసినప్పుడు సమాజంలో ఎన్నో రుగ్మతలు ఉంటాయి, ఎన్నో ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఏంటంటే ద బేసిక్స్ ఆఫ్ ద ప్రాబ్లం సమాజ రూట్స్ లోకి వెళ్ళాలి. ఎంతమంది చూసేవాడు నేను వరంగల్ కమిషన్ ఉన్నప్పుడు ముందులో రాష్ట్రాన్ని సున్నం చెరువులో చేశాం. సున్నం చెరువులో కూడా సేమ్ థింగ్ సమ్ డెమోలిషన్స్. దాంట్లో వాళ్ళు వచ్చి చెరువు మధ్యలో పెట్టారు. దాన్ని పెట్టిన దాన్ని వెనకాల వాళ్ళు కూడా ఇంకో బెడ్రూమ్ హౌసెస్ వస్తాయి. ఎక్కడైతే జెన్యూన్ గా ఉన్నారో వాళ్ళందరికీ కూడా డబుల్ బెడ్రూమ్ హౌసెస్ ప్రాసెస్ చేస్తాం. అంతేగాని తీసుకొచ్చి పెట్టి పెట్టగానే మళ్ళీ గుడిసె దొరుకుతుంది అనమాట. పెరుగుతుంటే అది ఇన్నాళ్ళు చేయబట్టి ఈ డ్రామాలే కదండి నడిపింది మనల్ని. ఈ డ్రామాతో కదా ఎవడు కూడా చేసుకుంటూ వెళ్ళింది. కబ్జాలని ఇలానే కదా ఇంకెన్ని రోజులు చూస్తుంటాం అన్నట్టు. సో అవును ఇంకా 61% పోయిందన్నారు. ఇది కనుక ఇంకో 10 ఏళ్ళు హైదరాబాద్ సంస్థ రాకపోతే బహుశా చెరువులు అన్ని కూడా మాయమవుతాయి. ఇప్పటికే చూస్తున్నాం, మనం చూస్తే ఏమవుతుంది. అండ్ హైదరాబాద్ ఇస్ నో ఎక్సెప్షన్. దిస్ ఇస్ దేర్ ఇన్ ఎవ్రీ సిటీ. బెంగళూరులో మనం బ్రిక్స్ కాన్ఫరెన్స్ కి వెళ్ళాను. ఊరికి వెళ్తే అక్కడ నాకు ఢిల్లీ నుంచి వచ్చిన వాళ్ళు చెప్తాను, మా దగ్గర 500 చెరువులు ఉన్నాయండి, అన్ని చెరువులు పార్కింగ్ యార్డ్ ఉన్నాయి, అన్ని పెద్ద పెద్ద వాళ్ళ చేతులు ఉన్నాయి, వాళ్ళని కలపడానికి కూడా జరిగింది. అదే ఇప్పుడు హైదరాబాద్ మొత్తం తీసి బయట పడేస్తాం. దట్ ఈస్ హౌ హైదరాబాద్ వర్క్స్. అండ్ దీంట్లో కొన్ని ఇబ్బందులు ఉంటాయి. కొన్ని చోట్ల కొన్ని డీప్ ఇప్పుడు ఎన్కన్వెన్షన్ అన్నారు, శరత్ గారు అన్నారు ఎన్కన్వెన్షన్ దాంట్లో ఫైల్ అంతా రాసింది, అంతా డిమాలిష్ చేయాలని ఒక ఏళ్ల తరబడి రాసి నడిచింది. అంతా నడిచి ఏం జరిగింది దాంట్లో ఏళ్ల తరబడి జరిగిన ఫైల్లో డిమాలిష్, ప్రతి ఒక్కటి డిమాలిష్ చేయమంటాడు. స్పీకింగ్ ఆర్డర్ ఉంటుంది, షోకాలు అన్ని అవుతుంది, అన్ని అవుతుంది. కానీ దీనికి కట్టగట్టాలి ఎక్కడ ఒక చోట
ఒక స్టేటస్ వాటర్ ఏదో పట్టుకొస్తారు. ఇట్లా ఎట్లా అంటే తీసుకొచ్చి దానికి అది చూపిస్తూ ఏదో చేస్తుంటారు. చేసినప్పుడు దానికి ఇంకొక కాదు చెరువు ఇప్పుడు అక్కడ చూడండి అద్భుతమైన చెరువు వచ్చింది. ఆ చెరువు రావడంతో హైటెక్ సిటీ దగ్గర మీరు సైబర్ టవర్స్ ఉంది కదా, హైటెక్ సిటీ దగ్గర నీళ్ళు నిలవట్లేదు అక్కడ. ఇప్పుడు మనం చూసిన 9వ తారీఖు వచ్చిన వర్షానికి అతలకుతమైంది. ఇదనే కాదు, ఒక పార్కులు లేవు, పిల్లలు ఆడుకోవడానికి ఒక స్పేస్ లేదు, పిల్లలంతా డిజిటల్ వాళ్ళంతా మనం డిజిటల్ ప్యాసిఫికేషన్, పిల్లలకు ఫోన్ ఇస్తాం, ఇంట్లో ఇచ్చి వాళ్ళు పెడతాం, అండ్ డిజిటల్ టాక్సిఫికేషన్ అంతా ప్రతివాడు పిల్లలకి అలవాటు అయిపోయింది. ఇప్పుడు బయటకు తీసుకురావాలి కదా, మంచి సమాజం నిర్మించాలంటే కనుక ఇంత బిగ్ పిక్చర్. తప్పులు జరగవని కాదు, హైడ్రా కూడా ఒక సంస్థ, ఇంట్లో అందరూ పనిచేసేవాడు, మేము కూడా మానవ మాత్రమే, తప్పులు జరుగుతాయి. బట్ ఏది కూడా ఈ తప్పులు ఏది కూడా ఇంటెన్షనల్ ఎక్కడ జరగవు, ఎక్కడ పొరపాటు ఒకటి అయితే ఒక యుద్ధం చెప్తుంటారు కదా, యుద్ధం జరుగుతున్నప్పుడు కొంతమంది అవుతుంటది. ఒక ఇది లంక మీదకి ఆంజనేయ స్వామి వెళ్ళి అక్కడ శ్రీకమ్మ కోసం వెళ్తున్నప్పుడు అక్కడ లంకా దహనంలో కొంతమంది బలవుతారు. అంత మాత్రాన మనం మొత్తం ఎక్సైజ్ మనం అవ్వాలంటే కాదు కదా. కొంతమంది ఈ వర్క్ అంతా ద బిగ్గర్ పిక్చర్, 1,00,000 మందికి బెనిఫిట్ అయ్యే దాంట్లో ఒక 4-5 ఇబ్బంది పడ్డాన్ని కూడా మాక్సిమైజేషన్ ఆఫ్ పబ్లిక్ గుడ్, దట్ ఈస్ ద బెంటమ్స్ ఇంటర్మీడియట్ ప్రిన్సిపల్ టీచర్స్ us that. సో మనము లెట్ us maximize the public good. 1,00,000 మంది కోసం 4-5 కోసం మనం 5 మంది చూపిస్తామా, 1,00,000 మంది మంచి చూపిస్తామా? వీ హ్యావ్ ఎ సైలెంట్ మెజారిటీ, వాళ్ళు ఎప్పుడు రోడ్డు మీద రాదు. అండ్ వీ హ్యావ్ ఎ వోకల్ మైనారిటీ, ఆ 4-5 వచ్చి ఏడుపులు పెడవలు పెడతారు. అదే నిజం అనుకునేటప్పుడు అది కాదు. ఇప్పుడు ఆ చెరువులు ఎక్కడెక్కడైతే కనుక మేము తీసాము, ఎక్కడెక్కడైతే కనుక గవర్నమెంట్ ల్యాండ్స్ రీక్లెయిమ్ చేసాము, గవర్నమెంట్ ల్యాండ్స్ ఎక్కడ అమ్ముతున్నారంటే కనుక గవర్నమెంట్ కొన్ని చోట్ల చేస్తారు, బట్ అమ్మటం కాదు. చాలా చోట్ల కూడా గవర్నమెంట్ అలాంటి మరి ఇంటర్స్టేట్ బస్ స్టాండ్ ఉండదు, 100 ఎకరాలు ఇచ్చారు, పోలీసు దీనికి ఇచ్చారు, ఎల్ఐజీ ఎంఐజీ హౌసింగ్ ఇచ్చారు, ఇల్లులు ఇస్తున్నారు. వేరే వాళ్ళకి కావాల్సింది ఇప్పుడు ఏంటంటే మీరు ఆక్రమించుకోండి అని చెప్పడం కాదు, ఇల్లులు కట్టి వాళ్ళకి ఇచ్చేటటువంటి అది కావాలి. మా చిన్నప్పుడు మేము ఎల్ఐజీ ఎంఐజీ హౌసింగ్ చూసేవాడు, ఇప్పుడు దాన్ని మళ్ళీ రివైవ్ చేయడానికి ప్రభుత్వం చేస్తుంది. డెఫినెట్ గా మా వైపు నుంచి మేము చేస్తాం, గవర్నమెంట్ ల్యాండ్స్ ఉంటే రీక్లెయిమ్ చేసి ప్రభుత్వానికి కట్టబెడతాం. ఇట్ ఈస్ ఫర్ ద గవర్నమెంట్ టు టేక్ ఎ డెసిషన్, ఇట్స్ గవర్నమెంట్ పాలసీ, వాళ్ళ పాలసీ వరకు వాళ్ళు చేస్తారు, దాన్ని ఎలా చేయాలని గవర్నమెంట్ తీసుకుంటారు. వీ డోంట్ గెట్ ఇట్. మాగా ఆయన ఒక నార్మల్ అధికారిని అంతే, ఒక మామూలు ఒక సివిల్ సర్వెంట్, మా పనులు ఎంతవరకు ఇచ్చారో అంతవరకే చేస్తాం, చేసిన తర్వాత ప్రభుత్వం దృష్టి పెడతాం. ఓకే, కొన్ని సందర్భంలో మాకు ఓవర్ రీచ్ ఉండొచ్చు, ఎంతూజియాజం ఉండొచ్చు అంటే తప్పకుండా ఉంటుందండి. ఎంతూజియాజం లేకపోతే కనుక నువ్వు నార్మల్ గా పోతే కనుక మళ్ళీ ఇదే పోతుంటారు. ఎంతూజియాజం చేసినప్పుడు తప్పులు జరగకుండా చూస్తాం, తప్పులు జరిగితే తలదించుకుంటాం, క్షమించమని అడుగుతాం. బట్ తప్పులు కాకుండా మీరు ఏదో టెక్నికల్ గా చూపిస్తూ అన్ని చేసి ఇది అంటే కనుక దెన్ ఫైట్ ఇట్ అవుట్ లీగల్ గా. బతుకమ్మ ఉంటుంది, ఆ చెరువుని ఎవరైనా చెప్తాడు, అది కాదని ఓకే, వీఆర్ బేసిక్ కంటెంప్ట్ అండ్ ఆల్ దోస్ ఓకే, దట్ ఈస్ లీగల్ గా ఎలా చేయాలో చేస్తాం. ఒక ఇదులు కూడా ఉంటుంది, ఇది ఇప్పుడు మన మాదాపూర్ దగ్గర అది చూస్తే కనుక అది క్లియర్ గా నాలా వస్తుంది, దాన్ని తగులుకుంటా ఇంటర్నేషనల్ ఎరగాల చెరువు నుంచి వచ్చి ఇక్కడికి వస్తుంది, కళ్ళ ముందు కనబడుతుంటది. ఆ చెరువు కాదంటే ఎలా అంటాం? దాని మీద నాసా శాటిలైట్ డేటా తీసి చూపిస్తాం, ఇస్రో వచ్చిన ఎన్ఆర్ఎస్సీ డేటాలు చూపిస్తాం, మన పాత శాటిలైట్ డేటాలు చూపిస్తే అక్కడ కళ్ళ ముందు నాలా డైవర్ట్ చేసినట్టు కనబడుతుంటది, కడుపు మండిపోతాం మనకి చూసినప్పుడు. సో దిస్ ఈస్ వేర్ అంటే అనేది. అండ్ అన్ని పిటిషన్స్ మీద యాక్ట్ చేస్తున్నాం, సెలెక్టివ్ అంటే సెలెక్టివ్ ఏముంటది, జస్ట్ థౌజండ్స్ ఆఫ్ పిటిషన్స్ వచ్చినప్పుడు న్యాచురల్ గా మీరు ఆ ప్రాసెస్ చేస్తున్నప్పుడు జనరల్ గా పబ్లిక్ అయితే ఫీలింగ్ దట్ ఇతని మీద యాక్ట్ చేయరు, ఇతని మీద యాక్ట్ చేస్తుంటే కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఈ ఆస్ ఫర్ క్లారిఫికేషన్ జరుగుతుంటాం. ఇట్స్ నాట్ దట్ ఎంతో మంది పెద్ద వాళ్ళ మీద చేశారు కాబట్టి హైడ్రా అంటే అంత నమ్మకం దొరికింది. సింపుల్ కామన్ సెన్స్. హైడ్రా దగ్గరికి ఎవరైనా కానీ రూలింగ్ పార్టీ ఏదైనా గవర్నమెంట్ మారగానే ఏం చేస్తారండి, వచ్చిన వాళ్ళు వచ్చి ఫస్ట్ థింగ్ ఏంటంటే రూలింగ్ పార్టీ 10 రోజులు పట్టుకొని వస్తారు లేదా, సింపుల్ చేస్తారు, వచ్చి ఏదో ప్రైవేట్ చేయించుకోవడానికి నేను చేయించుకోవడం. అలా చేపిస్తే కనుక ఎప్పటికీ నీవు నెవర్ వన్స్ యువర్ బయాస్ అండ్ మొత్తం ఇది ఉంటే కనుక ఇట్ విల్ నెవర్ వర్క్ అన్నమాట. దట్ ఈస్ రీజన్ వై హైడ్రా క్రెడిట్ కంప్లైంట్స్ ఇప్పుడు, ఎందుకంటే ఆ ట్రస్ట్ అనేది పబ్లిక్ హైడ్రా అనే ఇన్స్టిట్యూషన్ మీద పెట్టారు కాబట్టి వస్తుంది. కాబట్టి ప్రజావాణి మధ్యలో నెల బ్రేక్ ఇచ్చి పాత పెన్షన్స్ అన్ని చేయాల్సి వచ్చింది, అందులో మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాం. అంటే ఆ ట్రస్ట్ అప్పుడప్పుడు కూడా అది దాన్ని కాపాడుకోవడం చాలా కష్టమైన పని. బట్ వీఆర్ నిరంతరం అంటే మేము మాకు 100 ఉన్నదని నేను అన్నాను, 50% 60% వచ్చినాయి కానీ వీ విల్ హ్యావ్ టు మేక్ ఇది స్టెప్స్ ఆర్ విల్ హ్యావ్ టు మూవ్ ఫార్వర్డ్ ఇన్ దట్ డైరెక్షన్. తప్పకుండా అధికారులు ఎవరు తప్పుడు పర్మిషన్స్ వాళ్ళు బాధ్యత చేయాలి. ఎవరన్నా కనుక దాని మీద కనుక ఇది ఇప్పుడు హైడ్రా పేరు చెప్పి ఎవడని నాకు అంటున్నారు, ఎవరు మేడం చెప్తున్నారు, మాకు వచ్చేసి మీరు వివరంగా చెప్తున్నారు, ఇది అక్కడ బస్తీ ఎప్పుడో కట్టుకుంటే కనుక ఉన్నారు, ఎవడో అక్కడ భయపెట్టే దానికి తీసుకొస్తుంటారు, హైడ్రా అనే బూచిని చూపిస్తారు.
అక్కడ వసూలు చేయడానికి పెడుతుండొచ్చు. హైడ్రా ఎప్పుడు కూడా వీళ్ళు నెవర్ రియాక్ట్ సచ్ థింగ్స్. ఎవరన్నా మా దగ్గర అధికారాలు అలా చేస్తే ఇమీడియట్ హీ బి సస్పెండెడ్ త్రోన్ అవుట్. అది కూడా చెప్తున్నాం. అది మీకు అంత స్పష్టంగా చెప్తున్నాం. ఎవడన్నా కనుక అట్లా అక్కడ ఎవడో బెదిరించినందుకు ఏదో వచ్చి పేదవాళ్ళు ఇల్లు కూలగొడతా ఉన్నాయి ఇట్లాంటి ఉంటాయి కదా, జరగదు. బయట జరిగే ప్రచారం రకరకాల జరుగుతుంది. ఇందాక నేను వింటున్నాను, ఎంతమందిలో మిస్ఇన్ఫర్మేషన్ ఉందా, ఎంతమందిలో అంటే వాళ్ళకి సరైన దీని గురించి అవగాహన లేదని చెప్పేసి ఇందాక సార్ మాట్లాడుతుంటున్నారు. ఇది తిరుపతిలో రాయల చెరువు నేను చిన్నప్పుడు చూసేవాడిని, ఇప్పుడు మొత్తం అది ఏదో అక్కడ వాళ్ళ ఇల్లు వచ్చేసాను. సో మా ఇల్లు కూడా లేదు, లేదా మా ఇల్లు ఏదో దాంట్లో వచ్చేసింది అని చెప్పేసి వాటెవర్ అదే జరుగుతుంది ఇక్కడ. చెరువులు కాదు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ సైకాలజీ ఏంటి, మనం ఏంటి అంటే సిస్టమ్ ఎట్లాంటి లాగేయచ్చా, ఎట్లాంటి పోవచ్చా, ఒక రూట్ లో ఒక సమాజం సివిలైజ్ సొసైటీ ఉండాలి కదా. లెట్ us మూవ్ ఇన్ దట్ డైరెక్షన్. సో ఇట్లా ఇవన్నీ ఇవన్నీ చెప్తూ హైడ్రా ఎస్ ఇప్పటికి చాలా చేసింది, చాలా నేర్చుకుంది. వీఆర్ లెర్నింగ్ కంటిన్యూస్లీ అండ్ ఈ కంటిన్యూస్ మేము నేర్చుకుంటాం అనే దాంట్లో లెర్నింగ్ ఇస్ అ పర్పెచువల్ ప్రాసెస్. ఈ కీప్ లెర్నింగ్. ఈ నేర్చుకుంటూ నెక్స్ట్ ఇంకా మా వైపు తప్పులు చెప్తే కనుక ఆ తప్పులు కూడా మేము ఇమీడియట్ గా సరి చేసుకుంటూ ముందుకు వెళ్దాం. ముందుకు వెళ్ళి ప్రజలకి అందరూ కూడా ఒక విశ్వాసం కలిగేటటువంటి విధంగా, నమ్మకం కలిగేటటువంటి విధంగా, రాజకీయాలకు అతీతంగా, ఎవరు వ్యక్తులకు అతీతంగా, లేదా సెటిల్మెంట్స్ అటాగా హైడ్రానో ఇటువంటి అనేదానికి కాకుండా మీకు అది ఇచ్చేటటువంటి వైపు మేమంతా కూడా పనిచేస్తాం. ఇట్లాంటి వేదికల్లో పెట్టి దిలీప్ గారు అని థ్యాంక్స్. ఎందుకంటే we take an opportunity for every district. అందరి ద్వారా ఇలానే కాదు, ఏ పార్టీకి ఇచ్చినా వెళ్తాం, ఎవరు ఆర్గనైజేషన్ ఇచ్చినా వెళ్తాం, వెళ్ళి ఇట్లాంటి ఇన్స్టిట్యూషన్ కాపాడుకోవాలి. ఈ ఇన్స్టిట్యూషన్ కాపాడుకోకపోతే ఇట్లాంటి ఇన్స్టిట్యూషన్స్, ఎందుకంటే ఇట్లాంటి దేశంలో ఒక మంచి ప్రయత్నం, ఈ తప్పులు కూడా జరుగుతుండొచ్చాం, దాన్ని మనం సరి చేసుకుంటూ ముందుకు తీసుకెళ్ళేటట్టు చేయాలి. ఇట్లాంటి ఇన్స్టిట్యూషన్స్ వల్ల రేపు మన సమాజంలో కొంతవరకు మనం చేయాలి. అందరూ కూడా ఎలా పనిచేయాలి. ఇట్స్ నాట్ హైడ్రా ఒకటే కాదు, ఎవరి ఇన్స్టిట్యూషన్ హ్యాస్ టు వర్క్. హైడ్రా మంచి చేస్తుంది, చెడు అనేది పోలరైజ్ అయింది అంతా కూడా. పోలరైజేషన్ చాలా స్పష్టంగా ఉంది. సో డూ సంథింగ్ అండ్ ఎవరీ ఇన్స్టిట్యూషన్ హ్యాస్ టు వర్క్. తీసుకొచ్చి పబ్లిక్ మన్ననలు లేకుండా, అకౌంటబిలిటీ లేకుండా ఏ వ్యవస్థ కూడా మనుగడ ఉండదు. అది మనం అకౌంటబిలిటీని పెంచే దిశగా, పబ్లిక్ ట్రస్ట్ పెంచే దిశగా, పబ్లిక్ విశ్వాసాన్ని పెంచే దిశగా మేము పనిచేస్తామని చెప్పి నేను సభాముఖంగా హామీ చేస్తూ. సో ఐ థ్యాంక్ దిలీప్ గారు ఫర్ ఇన్వైటింగ్. థ్యాంక్ యూ.